గాలి 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 గాలి. వెళ్ళండి, వెళ్ళి 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 కిటికీ గొళ్ళెం పెట్టిరండి. లేదు, చూస్తుంటే ఈ వాయు ప్రకోపం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. వెళ్ళం గురువు గారు, గురువు గారు మేము వెళ్ళం. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? వెళ్ళి ఆ కిటికీ గొళ్ళెం పెట్టిరండి. మేము వెళ్ళము. భయపడకండి, భయపడకండి. మా దృష్టి మీ ఇద్దరి మీదే ఉంటుంది. వెళ్ళండి, ఏమీ కాదు. వెళ్ళండి 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 వెళ్ళం గురువు గారు, వెళ్ళం. గురుగారు, గురుగారు. చూసారా, ఏమీ కాలేదు కదా. చూస్తుంటే ముసలోడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. జీవితంలో మొదటిసారి మన ముసలోడు సరిగ్గా చెప్పాడు. గురుగారు, గురుగారు. గురుగారు, అంతా ప్రశాంతమైపోయింది. గురుగారు, ఒకవేళ తుఫాన్ వచ్చే ముందర ప్రశాంతత అయితే కాదు కదా. నిస్సందేహంగా ఇది గాలి వల్ల జరుగుతున్నదే, తుఫానేం కాదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశం స్పష్టంగా ఉంది, మబ్బులు కమ్మలేదు. వర్షం పడబోతుంది అనే సూచనలు కూడా ఏమీ కనిపించలేదు. చూడమని ముసలోడు వాతావరణ సూచనలు ఇస్తున్నాడు. అరే వదిలేరా, ప్రాణం నిలిస్తే చాలు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? జై బజరంగబలి, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. ధనమణి, ధనమణి, నేను చెప్పేది వినండి. ఈ బీరువా వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళే ఈ బీరువాని తోస్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. లేదు గురు, వెళ్ళండి, చూడండి. వెళ్ళండి, వెళ్ళండి. నా దృష్టి మీ ఇద్దరి మీదే ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. అరే వెళ్తారా, తోసేయమంటారా? గురుగారు, మీరు వెనక ఎవరు లేరు. ఎవరు లేరా? మరి బీరువా ఇలా 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 ముందుకెలా వస్తుంది? ఆంజనేయ, హనుమా, మమ్మల్ని భూతాల ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్ళు నాయన, బయటికి తీసుకెళ్ళు. భగవంతుడా, ఇదేమిటి? నల్లకాకి గురుగారు, చూస్తుంటే ఇది ఆత్మకి సహచరుడేమో. ఎంత నల్లని కాకి గురువు గారు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఇదే సరైన సమయం. పదా వెళ్ళిపోదాం. అయ్యో, ఎందుకే నా వెంట పడుతున్నావు? ఈ కుక్క మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది? కుక్క కదలామా, దానికి ఆకలేస్తుందేమో. ఎత్తండి ఎత్తండి. ఏమెత్తాలి? అరే, ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకెళ్తే బాగుండు. నన్ను పడుకోనివ్వట్లేదు, మీరు పడుకోవట్లేదు. ఏమైంది అంటున్నారు. ఇప్పుడు గనక నా నిద్రకు భంగం కలిగిస్తే అప్పుడు మిమ్మల్ని స్నానాల గదిలో బంధించేస్తారట. ఆ తర్వాత చీకటి గదిలో కుక్క ఏడుపుని ఆరంభించండి. వద్దు, నేను భంగం కలిగించను. నేనేమీ మాట్లాడనమ్మా. క్షమించు క్షమించు. మాట్లాడకుండా పడుకోండి. అయ్యో రామా, నా పేరు తలుచుకోవడానికి నీ కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అరే, నేను మీ పేరు ఎక్కడ తెలుసుకున్నాను? నేను ఆ రామచంద్ర భగవానుడి నామస్మరణ చేస్తున్నాను. ఇంతకీ అసలు మీరెందుకు నవ్వుతున్నట్టు? ఒకటే ఆలోచించి నవ్వుతున్నాను శారద. ఇక్కడ కుక్క ఏడుపు శబ్దం వినే నా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ ఆచార్య ఆ ఆత్మని కలవడానికి వెళ్ళారు. వారి పరిస్థితి ఏమై ఉంటుంది? లేపు స్వయంగా వాళ్ళ నోటి నుంచే విను. ఆ ఇంట్లో ఏమైందో ఇప్పుడు నన్ను పడుకోనివ్వు. పడుకో. కానీ నాకైతే గుండప్ప రేపు ఆయన సభకు వస్తారనిపించట్లేదు. అయ్యో రామా,
ఒకవేళ వారి విషయంలో అక్కడ ఏమైనా అనిష్టం జరిగితే ఆ, శుభంగా మాట్లాడు శారదా. భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏమీ జరగకూడదు. అయినా అసలు ఆయన నా ఇంట్లో నుంచి తరివేయడానికి ఆత్మ అక్కర్లేదు, ఒక నల్ల కాకి సరిపోతుంది. కాకిరాజా వెళ్ళు, నీ గూటికి నువ్వు తిరిగి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంది కదా. వెళ్ళు 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 వెళ్ళిపో. దుష్ట కాకి, యమధర్మరాజు దూతలా తిరుగుతోంది. నువ్వు నా కాపలా కాస్తున్నావా ఏమిటి? మణి, ఎన్ని రుచికరమైన వంటకాలు! ఈ రోజు వరకు మన ముసలోడు మనకు తినడానికి పెట్టలేదు. అతనికంటే ఈ ఆత్మ చాలా మంచిది. మన తిండిపోతు ముసలోడు చూసేటప్పుడు మనమే త్వరగా ఇది తినడం మంచిది. రా, 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 కూర్చో 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 కూర్చో. భలే రుచిగా ఉంది. చాలా బాగుంది. మణి, మణి, నువ్వేనా పళ్ళు తోసేసావు? పళ్ళు నేను తోసానా? నేను ఎందుకు తోస్తాను పళ్ళని? నేను పిండి వంటలు తింటున్నాను. మణి, ఈ పళ్ళెం దానంతటనే కదులుతోంది. అవును దాన్ని పళ్ళెం దానంతా కదులుతుంది, కానీ ఈ పళ్ళెం మీద కేవలం మనకి మాత్రమే ఉంది. నేను దీన్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఉండు, ఉండు. వచ్చేసింది వచ్చేసింది, ఎక్కడికి పోనివద్దు. తిను తిను. మణి, ఈ దుష్టటి వచ్చి మన రుచికరమైన భోజనాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. లేదని, లేదు, నేను అలా జరగని ఈ వంటకాల మీద మనకు మాత్రమే అవుతుంది. ఆపు, ఆపు. మణి, ముడుచు కూడా ఆగిపోయింది. దుష్టతి వచ్చి రుచికరమైన భోజనం. మణి, ఉంది. దాన్ని పదరా. కాకి, దుష్ట కాకి, తెరుచుకో తెరుచుకో. గురువు గారు, తమరు ఇంకా జీవించే ఉన్నారా? మేమింకా ఈ రోజు వరకు అటువంటి ఆత్మ పుట్టనే లేదు. రాజపురోహితుడు తాతాచార్యునితో ఆటలాడడానికి మేము జీవించే ఉన్నాం. పైగా శారీరకంగా మాకు మేమే ఇంకా ఆరోగ్యంగా ఉన్న భావన కలుగుతోంది. మూర్ఖులారా, తుచ్చ ప్రాణుల తుచ్చమైన ఆలోచన. అక్కడ అంత అద్భుతమైన పవనశయ ఉండగా మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారా? మీలాంటి మహాజ్ఞాని ఉండగా మేమలా పైన కూర్చోగలం గురువు గారు. మాలాంటి తుచ్చ ప్రాణులు అటువంటి సాహసం ఎలా చేయగలవు? తమరే వెళ్ళండి, వెళ్ళి ఆ భవ్యమైన పవనశయ్యని శోభ పెంచండి. అది మేము ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా. ఈ ఇంటికి మేము వచ్చిన దగ్గర నుంచి నడుము వాల్చడానికి అవకాశం దొరకలేదు. ఆనందం ఆనందదాయకంగా ఉంది.
భూకంపం 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 కాదు గురువు గారు, భూకంపం రానే లేదు. ఆత్మ వల్లనేమో. అరే నా ప్రియమైన శిష్యులారా, ఇక్కడికి రండి. వచ్చి నాతో పాటు కాస్త విశ్రాంతి తీసుకోండి. వద్దు గురువు గారు, మీరు రావు, మీరే విశ్రాంతి తీసుకోండి. మేము ఈ పవనశయ్యకి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటాం. తమరే విశ్రాంతి తీసుకోండి. ఏయ్, నడిమణి 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 మేము ఇరుక్కుపోయాము. ధనిమణి, మాకు సహాయం చేయండి. మేము రావు గురువు గారు, మాకు భయం వేస్తుంది. మూర్ఖులారా, మమ్మల్ని బయటికి తీయండి. మేము రాము. అయ్యో రండి. రాము. అయ్యా ఆచార్య తాతాచార్యులకి, జై ఆచార్య జై. అయ్యో కొట్టగండి గురువు గారు. గురువు గారు, ఇంత రాత్రి వేళ గంట వయసు ఎవరు పూజ అరే చేస్తున్నారు? మూర్ఖులారా, ఇది గంటల శబ్దం కాదు, ఇది గజ్జల మధురమైన శబ్దం. అవును గురువు గారు, మీకంటే ఎక్కువగా గజ్జల శబ్దం ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరో నడిచొస్తున్నట్టు అనిపిస్తుంది. బహుశా వాళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉండొచ్చేమో. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా పద, త్వరగా పద. ఏంటి విషయం రామా? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అవును బంధు, ఖచ్చితంగా ఈ రోజు సభకి ఆచార్యులు రాబోవటం లేదు. ఈ రోజు నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టారు. పోనీలే, మంచిదైంది. అంటే దీని అర్థం ఈ రోజు నాకు కూడా రక్తపోటు పెరగదన్నమాట. లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక సమస్యలో పడేస్తూనే ఉంటారు. అవును. ఏమండి, ఉమ్, పెరుగు పంచదార తిని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. శారదా, ఇప్పుడు ఇక నాకు దీని అవసరం లేనే లేదు. ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఇక నా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది. ఇక నాకు ఎటువంటి సమస్య రాదు. అయ్యో వినండి. మహారాజా, మహారాజా. ఏమైంది ధనిమణి, ఎందుకింత కలత చెందుతున్నారు? ఇంతకీ ఆచార్యులు వారెక్కడా? వారు ఆ ఇంటి నుంచి తిరిగి రాలేదా? మహారాజా, అత్యంత శోకంతో సూచన అందించాల్సి వస్తుంది. మా ప్రియమైన పూజనీయులైన గురువులు తాతాచార్యుల వారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయారా? ప్రేతాత్మను చూసి గురువుగారు భయపడిపోయి నగరం వదిలి వెళ్ళిపోయారా? లేదు మహారాజా, నగరం కాదు, నిజానికి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు మా గురువు గారు. మహారాజా, మౌనంగా ఉండండి. ఎందుకింత అశుభంగా మాట్లాడుతున్నారు? మాకు జరిగింది స్పష్టంగా చెప్పండి. మహారాజా, ఆ ఇంట్లో నిజంగానే ఒక ఆత్మ ఉంది. మేము ఇద్దరం స్వయంగా మా కళ్ళతో చూసాము. అవును మహారాజా, అదే ఆత్మ మా గురువు గారిని ఏదో రుచికరమైన వంటకం లాగా స్వాహ చేసేసింది. అవును మహారాజా. ఆపండి, ఆపండి. అతిగా ప్రవర్తిస్తున్నారు. కొత్వాల్ గారు, చెప్పండి ప్రభు.
తమరు ఇప్పుడే ఈ క్షణమే ఆ ఇంటికి వెళ్ళండి. ఆ, ఆచార్య తాతాచార్యుల వారిని అక్కడి నుంచి తీసుకురండి. నేనా ప్రభు? నేనా? ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు కానీ ఇక ఈ కోత్వాల ఆత్మని ఏం ఎదుర్కోగలరు? ఏమిటి విషయం పండిత రామకృష్ణ? మహారాజా, తమరు అక్కడి నుంచి ఏదో చెప్తున్నట్టున్నారు. ఆ, మహారాజా, నేను కేవలం ఇదే చెప్తున్నాను. మన నగరాధికారి అసలే చాలా బలహీనం. నా అభిప్రాయం ఏంటంటే ఇంత శక్తివంతమైన ఆత్మని ఎదుర్కోవడానికి వీరిని పంపించడం సబబేనా అని. తమరే స్వయంగా చూడండి మహారాజా, ఆత్మ పేరు వినగానే వారి మొహంలో కాంతి ఎలా దీక్షించిపోయిందో. రామకృష్ణ పండితులు గారు, మేము తమరు చెప్పిన దానితో సమ్మతిస్తున్నాం. అయినా తమరు ఉండగా వేరే ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక తమరే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళి ఆచార్య తాతాచార్యుల వారిని తమతో పాటు తీసుకురండి. నేనే మహారాజా? అవును రామకృష్ణ పండితులు గారు, తమరే ముందు కూడా చాలా పరిస్థితుల్లో ఆచార్య తాతాచార్యుల వారికి సహాయం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ కార్యాన్ని మేము తమకు అప్పగిస్తున్నాం. ఎప్పటిలాగే తమరు ఈసారి కూడా ఈ సమస్యకి పరిష్కారం వెతికి తిరిగి వస్తారు అని మాకు తమపై నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు. తీసుకువస్తారా పరిష్కారం? రమా, రమా, నోరు తెరవాల్సిన అవసరం ఏముంది? నీతో పాటు నన్ను ఇరికించేశావు. లామా, అరే, నాకు చెప్పి రావచ్చు కదా. అందరూ భయపెట్టేశారు. తీసుకోండి తీసుకోండి. ఏమి తీసుకోవాలి? కలశంలో నీరు తీసుకుని శపథం చేయండి మీరు ఆ ఇంటికి వెళ్ళరు అని. నేనే వెళ్ళి తీరాల్సి ఉంటుంది శారదా. హా? ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది? అత్తయ్య, మీరెందుకు ఏమీ అనట్లేదు? ఆ ఆచార్య తాతాచార్య మీ ప్రతీకారంలో విఘ్నం కలిగిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం కోసం వెతుకుతారు. సభలో మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అయినా సరే మీరు వారికి సహాయం చేయడానికి మీ ప్రాణాన్ని పరంగా పెడుతున్నారా? నేనేం చేయగలను? మహారాజుల వారి ఆదేశం. నాకు తెలుసు, కానీ నాకు ఇంకొకటి కూడా తెలుసు. మీరేదైనా కార్యం చేయకూడదనుకుంటే మీ బుద్ధి కుశలతతో దాన్ని తప్పించుకోగలరు అని. కానీ మీరు అలా చేయలేదు. ఆచార్యుల వారికి సహాయం చేయటం నా కర్తవ్యం శారదా. వారు ఎలాంటి వారైనా సరే వారు ఒక మనిషే కదా. కాళీమాత నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఇందుకేనా? ఏదో ఒక రోజు వేరే వాళ్ళకి సహాయం చేయకుండా వెనక్కి తప్పుకోవాలనా? లేదు లేదు. ఆచార్యుల వారికి గనుక నేను ఉండగా ఏమైనా జరిగితే నేను కాళీమాతకి ఏం సమాధానం చెప్తాను? లామా, ఒకవేళ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉంటేనో? ఏయ్, ముయ్ ముయ్ ముయ్. ఈ ఆత్మలు గీత్మలు ఏమీ ఉండవు. ఇవన్నీ కల్పనే విషయాలు. ఆ కపటి తాతాచార్య ఏ మనిషినైనా చాలా సులువుగా మూర్ఖుల్ని చేయగలడు. వారే ఇంకా తిరిగి రాలేదు అంటే దీని అర్థం ఖచ్చితంగా ఏదో ఆత్మ ఉండే ఉంటుంది. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీరు నా స్వామి, నా జీవితం, నా సర్వస్వం. మీకు గనుక ఏమైనా అయితే నేనేం చేస్తాను? కదా కదా కదా. అయితే నువ్వు ఒక పని చేయొచ్చుగా శారదా. నాతో పాటు నువ్వు కూడా ఆ ఇంటికి రా. నేనెందుకు రావాలి మీతో పాటు? నా అభిప్రాయం నేను రాను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. అర్థమైంది, నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది. అందరూ భయపడుతున్నారు, అందుకే వెళ్ళాలనుకోవట్లేదు. ఏం పర్వాలేదు, నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అమ్మ మహాకాళి, అక్కడ ఈ ఆత్మ ఉండకుండా చూడమ్మా చాలు. అంటున్నారు అత్తయ్య ఉండగా మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? అత్తయ్య ఉన్నారు కదా, అత్తయ్య మీతో పాటు వస్తారట. అత్తయ్య ఒంటరిగానే ఒక భూతాన్ని ఎదుర్కొన్నారు. ఒక మామూలు ఆత్మ నన్నేం చేస్తుంది? ధన్యవాదాలు కాళీమాత, ధన్యవాదాలు ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు చెప్తున్నానమ్మా, నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు నువ్వు నిరూపించావు నువ్వు ప్రపంచంలోని అందరికంటే మంచి అమ్మవని. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నేను నిజంగానే ఇంటి నుంచి సజీవంగా తిరిగి వస్తానని. అమ్మా, ఈ ఇంట్లో నా చుట్టుపక్కలే ఉండు. సరే, శారదాని ఎక్కడైనా చూసావా? ఎక్కడా కనిపించడం లేదు. తను అడిగినట్టుంది.
సరే పద. అమ్మా అమ్మా, అరే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? తీసుకోండి తీసుకోండి, ఏం తీసుకోను? ఈ మూట తీసుకోండి. ఇందులో ఏముంది? భోజనం ఉంది. ఆ ఇంట్లో ఆకలి వేస్తే ఏం తింటాం? ఎవరికి? మన నలుగురికి. ఆ? ఆ, కానీ మీరిద్దరు ఇక్కడే ఉండాలనుకున్నారు కదా. లేదు, నేను ఇంట్లో ఉండలేను. ఒంటరిగా ఉంటే నాకు భయం అరే వేస్తుంది. భయపడాల్సిన అవసరం ఏముంది? నీకు తోడుగా గుండప్పున్నాడు కదా. నాన్న, తను చిన్నపిల్లవాడు. తను ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముంటుంది? చిన్నపిల్లడా? తను మహాపురుషుడు. మహాపురుషులు ఒంటరిగానే ఉండగలరు, ఇంటిని జాగ్రత్తగా కూడా చూసుకోగలరు. ఏమంటావు గుండప్ప? నోలు మూయలామా, నేను నీ బుట్టలో పడిపోను. ఆ, సరే సరే సరే, పద మాతో పాటు. కానీ అక్కడ మాత్రం అల్లరి చేయకు, సరేనా? నేనేమైనా పిచ్చోంది అనుకుంటున్నావా? నేను ఆత్మ ముందు అల్లరి చేస్తాననుకుంటున్నావా? అరే ఎన్నిసార్లు చెప్పను, ఆత్మ లాంటి అసలు ఏవి ఉండవు ఉండవు ఉండవు. అది అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా. ద్వారం తెరుచుకోవడం లేదు. పదండి పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా అమ్మా, వినమ్మా, వదిలేయి. రేపు ఉదయం వడ్రంగిని పిలిపిద్దాము, అతనే వచ్చి ద్వారం తెలుస్తాడు. ఆ, పద పద వెళ్దాం. ఆ, పదండి. పదమ్మా. ఈ ద్వారం. అమ్మా వద్దు. హే దుష్ట ఆత్మ, చూడు ఎవరొచ్చారో. ఇప్పుడు ఇక నీ సమయం సమాప్తం అయిపోయింది. ఎక్కడ దాక్కుని కూర్చున్నావు? రా బయటికి. ఏయ్, నోర్మై. ఆత్మగారు, అది నేను అనడం లేదు. ఇదే అత్తయ్య అంటున్నారు. అదేంటంటే అత్తయ్య ఏదైతే చెప్తారో నేను దాన్ని అభివ్యక్తం చేస్తానంతే. ఇక్కడ ఎవరు లేరు, పదండి వెళ్దాం. ఇక్కడ ఎవరు లేరు. అమ్మ పదమ్మ వెళ్దాం. ఓయ్ దుష్ట ఆత్మ, ఏంటి అప్పటి నుంచి ద్వారం తెరుస్తూ ముస్తూ కళ్ళకత్తలాడుతున్నావు? ధైర్యం ఉంటే ఎదురుగా రా. అమ్మా వద్దమ్మా. నేను ముందే చెప్పాను నాకు లాభాలని లేదని. నన్ను లాలించి బుజ్జగించి ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇంటికి వెళ్ళాలనుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుందమ్మా, కానీ నేను అతి కష్టం మీద నన్ను నేను ఆపుకున్నాను. అయ్యో దుష్టతాకి, అక్కడే ఉండవు. నేను ఇప్పుడే వస్తాను. వద్దు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ వస్తువును ముట్టుకోకు, వద్దు. లామా, ఇన్ని పలుగులు తీసాము, నాకు ఆకలేస్తుంది. పైగా ఎదురుగా ఇన్ని మంచి వంటలుంటే వద్దంటావేంటి? అయ్యో ఆగు. లామా, చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా వచ్చి తిను. అయ్యో నువ్వేం చేస్తున్నావు? అవేం తినకు. అదే లామా, చాలా రుచికరమైన వంటకాలు. రా తిను.
లామా వచ్చి ఎంత రుచిగా ఉన్నాయో. గుండప్ప అక్కడ చూడు, అక్కడ చూడు చూడు. అరే నువ్వేం చేస్తున్నావు? నేను చెప్తున్నాను అవేం తినకు. ఇక్కడేదో గందరగోళం ఉంది, ఇక్కడేదో గందరగోళం ఉంది. లామా ఇదిగో లడ్డు చాలా రుచిగా ఉంది, నువ్వు కూడా తిను. గుండప్ప చూడు. అయ్యో గుండప్ప, నేను వద్దని చెప్తున్నాను కదా. కాకి, ఈ రోజు నీ మృత్యువు అత్తయ్య కర్రతోనే రాసుంది. ఇప్పుడు చూద్దాం, వాళ్ళు ఇద్దరు శూర వీరులు ఎక్కడున్నారు. అత్తయ్య నాకు చాలా కంగారుగా ఉంది, పదండి వెళ్దాం. అమ్మా, ఓహో, అయితే మీరిద్దరూ ఇక్కడ దాక్కుని కూర్చున్నారా? పైగా ఇక్కడ హాయిగా ఆరగిస్తున్నారా? తనే 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 తనే. నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి తాతాచార్యుని వెతుకు. లేదు 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 లేదు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. తెలుసా, ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. ఉంది ఉంది. ఏ ఆత్మలు లేవు. ఆ? అయ్యో, ఇంకా ఈ లడ్డూలు ఇవి అత్తయ్యకిచ్చేయి. నీలాంటి పిరికి వాళ్ళ కోసం మాత్రం కానే కాదు. అత్తయ్య, ఇందులో నుంచి 2 లడ్డూలు ఆయన కొడిద్దామా? నేను పిరికి వాళ్ళ తరపున మాట్లాడుతున్నానా? అందుకే నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి నిలబడారా? చూసారా, మీ కారణంగా నన్ను కూడా పంపించేశారు. ఇక్కడ ఒక మంచి విషయం జరిగింది చూడు. అంతా ఎంత ప్రశాంతంగా అయిపోయింది కదా. అయ్యో, ఎందుకు అమ్మని కొడుతున్నారు? అయ్యో, వెళ్ళండి అత్తయ్యని కాపాడండి. అయ్యో, గుండప్పని కాపాడండి. గుండప్ప గుండప్ప, అయ్యో, అత్తయ్యని కాపాడండి. అయ్యో. లామా కాపాడు. అయ్యో, మీరెందుకు ఏమీ చెయ్యట్లేదు? అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయను. ఇక్కడికి వెళ్ళనా, అక్కడికి వెళ్ళనా, ఎక్కడికి వెళ్ళను? శారదా, నువ్వు ఒక పని చేయి. నువ్వు అమ్మని కాపాడు, నేను గుండప్పని కాపాడుతాను. సరేనా, వెళ్ళు. టైం అయిపోతుంది. నీ చెయ్యవు, గుండప్ప నీ చెయ్యవు. బయటికి రా, బయటికి రా. పద 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 పద. అమ్మా, అయ్యో. అమ్మా. అయ్యో. అయ్యో, అత్తయ్యని వెళ్ళి అయ్యో, కాపాడండి. తిరుగుతుంది. వెళ్ళండి. అత్తయ్య. అమ్మా. అమ్మా, అమ్మా, అత్తయ్య. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, నేను చెప్పేది విను. చూడు, నేను చెప్తున్నాడు కదా, ఇక్కడ ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. ఇక్కడ ఆత్మ ఉంది. ఈ బండి వదిలేయండి. పదండి, వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. అమ్మా, అమ్మా. క్షమించండి, క్షమించండి, క్షమించండి. నేను ఇక్కడికి అసలు రావాలని అనుకోలేదు. అది నేను ఊరికే చిరునామా అడుగుతూ ఇక్కడి వరకు వచ్చేసాను.
మీకు తెలుసా సూర్యమూర్తి పండితులు గారు ఎక్కడుంటారు? క్షమించండి క్షమించండి క్షమించండి, నేను ఇక్కడికి అస్సలు రావాలనుకోలేదు. నన్ను మహారాజు గారు పంపించారు. ఇది మహారాజు గారు తప్పే. ఆగండి ఆగండి. అయ్యో మాత, లేదు లేదు లేదు. అయ్యో ఆత్మగారు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. మహారాజా, మాకిప్పుడే ఓ సూచన లభించింది. రామకృష్ణ పండితులు గారు తమ నివాస స్థలంకి చేరుకోలేదు. వారింట్లో అంతటా శోకం కమ్ముకొని ఉంది. మహారాజా, మా భయం నిజమైంది. రామకృష్ణ పండితులు గారు కూడా మా గురువు గారి దగ్గరికే వెళ్ళిపోయారు. ఇది అసంభవం. మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణ పండితులు కొంచెం సేపట్లో ఆచార్య తాతాచార్యుల వారిని ఇక్కడికి తీసుకొస్తారు. మహారాజా, ఇప్పుడు రామకృష్ణ పండితులు గారు అలాగే మా గురువు గారి ఆత్మలై సభలోకి రాగలవు మహారాజా. వాళ్ళు రాలేరు. మీరిద్దరూ ఏమిటి ఇలా? తమరు రామకృష్ణ పండితులే కదా? అవును మహారాజా, ఇది నేనే. రామకృష్ణ పండితులు గారు, మేము తమకి మాటల్లో చెప్పలేము. తమరిని ఇక్కడ చూసి మేము ఎంత సంతోషిస్తున్నాము. మాకు మనసు భారం దిగిపోయిన అనుభూతి కలుగుతుంది. పైగా మాకు చాలా గర్వంగా ఉంది. తమరు ఒంటరిగా అక్కడ ఆ ఇంట్లో ఒక రాత్రి మొత్తం గడిపొచ్చారు. పైగా ప్రేతాత్మల్లాంటివి అసలు ఏమీ ఉండవని మీరు నిరూపించారు కూడా. తమరు కేవలం మన రాజ్య ప్రజలకే కాదు, నిజానికి మాకు కూడా చాలా పెద్ద ఉపకారం చేశారు. ఆచార్య తాతాచార్యులు వారు ఎక్కడా కనిపించడం లేదు. వారు తమతో రాలేదా? మహారాజా, నాకు తెలీదు. ఆచార్యులు ఎక్కడున్నారో తెలీదు అనడంలో తాత్పర్యమేమిటి? తమరు ఆ ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళాడు మహారాజా, నిజంగా వెళ్ళాను. నేను నా కుటుంబం నేను రాత్రి ఆ ఇంటికి వెళ్ళాము. పైగా మేము ఆ నర్తకి ఆత్మని ప్రత్యక్షంగా వీక్షించాం కూడా. ఎందుకిలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ? నేను వ్యర్థమైన మాటలు మాట్లాడటం లేదు మహారాజా, అర్థం ఉన్న మాటలే మాట్లాడుతున్నాను. ఆ ఇంట్లో చాలా శక్తివంతమైన ఆత్మ నివసిస్తుంది. నిన్న రాత్రి అది నన్ను ఒక పంజాదాడితో నన్ను స్పృహ తప్పేలా చేసింది. ఉదయం కళ్ళు తెరిచిన తర్వాత సరాసరి తమ వద్దకి విచ్చేశాను. పోయిన జన్మలో ఖచ్చితంగా నేనేవో పుణ్యకారాలు చేసి ఉంటాను. అందుకే నేను నా కుటుంబం ఆ ఆత్మ నుంచి తప్పించుకోగలిగాం ప్రభు. రామకృష్ణ పండితులు గారు, తమరు తమ కుటుంబంతో వెళ్ళారా? మేము తమతో చెప్పాం కదా అక్కడికి ఒంటరిగా వెళ్ళమని. చాలా పెద్ద కథ మహారాజా. అసలు ఏం జరిగిందంటే ఆ ఇంటికి ఒంటరిగా వెళ్ళటానికి నాకు భయంగా అనిపించింది. అందుకే అమ్మ నిర్ణయించుకున్నారు నాతో పాటు రావాలని. తర్వాత నేను అమ్మ బయలుదేరిపోతుంటే అప్పుడే బయట నా ధర్మపత్ని, నా ప్రియమిత్రుడు గుండప్ప మమ్మల్ని కలిశారు. అప్పుడు వాళ్ళే రామకృష్ణ పండితులు గారు, మేము ఆ కథ తర్వాత వింటాం. ప్రస్తుతం తమరు ఆ ప్రేతాత్మ గురించి ఏమైనా చెప్పండి. చెప్పడానికి ఇంకేమీ మిగలలేదు మహారాజా. ఇక్కడ చూడండి. మీ ఆదేశాన్ని పాటించడానికి మేము ఆ ఇంటికైతే వెళ్ళాము. మేము ఆ ద్వారం వద్ద నిలబడ్డామో లేదో హఠాత్తుగా తెరుచుకుంది. అవునవును అవును. లోపలికి ప్రవేశించగానే ద్వారం మళ్ళీ మూసుకుపోయిందా? అవును అవును మహారాజా, సరిగ్గా ఇలానే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది రామకృష్ణ పండితులు? మహారాజా, అది ఆత్మ వల్ల కలిగిన మానసిక ఆందోళన నుంచి నేను ఇంతవరకు బయటికి రాలేకపోయాను. అందుకే గుర్తు తెచ్చుకోవడంలో కొంచెం కష్టంగా ఉంది. నర్తకి ఆత్మ ద్వారా కలిగిన మానసిక ఆందోళన వచ్చి ఒక రోజు గడిచిపోయింది. అందుకే మాకు కొంచెం గుర్తుంది. ద్వారం మూసుకుపోయిన తర్వాత కిటికీలు చాలా గట్టిగా కొట్టుకోవడం మొదలై ఉంటాయి. తర్వాత గాలిలో అటు ఇటు ఎగురుతూ ఉండే ఆ బట్ట, ఆ తర్వాత ఒక దుష్ట నల్ల కాకి, ఇంకా ఆ దుష్ట నివాసి దాని మీద పెట్టున్న వంటకాల పళ్ళు. అవునవునవును. ఇంకా విచిత్రమైన పవనశయ్య గురించి ఏం చెప్పమంటారు మహారాజా? దాని గురించి మాటల్లో ఎలా చెప్పాలి? మహారాజా, నా తల ఇంకా నొప్పిగానే ఉంది. దాని నాకు కూడా తల ఇంకా నొప్పిగా ఉంది. ఇక మీరంతా ఆపండి. మా దగ్గర ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి సమయం లేదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మేము మా రాజ్యంలో ఇటువంటి మూఢనమ్మకాలని వ్యాపించనివ్వము. ఎప్పటికీ ప్రేతాత్మలు కేవలం కథల్లో మాత్రమే ఉంటాయి. తల్లులు తమ పిల్లల్ని భయపెట్టి పడుకోబెట్టడానికి చెప్పే కథల్లో మాత్రమే. కానీ మహారాజా, అది నేను... రామకృష్ణ పండితులు గారు, తమరు కూడా వేరే వాళ్ళలాగా భ్రమపడ్డారేమో? మరి ధనిమణి మహామంత్రి గారు, వారికి కూడా అలాగే భ్రమ కలిగిందా? మాకైతే ధనిమణి ఆచార్య తాతాచార్యుల వారు లేకపోవడంతో శోకంలో ఉన్నట్టున్నారు.
మేము తమరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం మహామంత్రి. ఖచ్చితంగా ఇలాగే జరుగుంటుంది. ఇదంతా కేవలం ఒక భ్రమ. మేము ఒక్క రాత్రికి ఈ సభలోని మరెవరినైనా ఒకరిని ఆ ఇంటికి పంపించాలనుకుంటున్నాం. కోత్వాల్ గారు, తమరక్కడ అలా కూర్చొని దాక్కోవడానికి ప్రయత్నించట్లేదు కదా? అది నా ఉంగరం పడిపోయింది మహారాజా. అది తీయడానికి వంగాను. దొరికింది మహారాజా. మహారాజా, తమరే స్వయంగా ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా. మేము చెప్పేది నిజమని అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. తమరేమన్నారు? ఏం లేదు. తమరు ఏదో అన్నారు రామకృష్ణ పండితులు, మాకు వినపడలేదు. మళ్ళీ చెప్పండి. నేను కేవలం ఏం చెప్తున్నానంటే మహారాజా. రామకృష్ణ పండితులు గారు! మహారాజా, తమరు మమ్మల్ని తుళువ వంశ రక్షకులని, విజయనగర రాజ్యానికి రాజు కృష్ణదేవరాయల్ని సవాలు చేస్తున్నారు. లేదు. ఇక మేము ఈ సవాలుని స్వీకరిస్తున్నాం. మేమే స్వయంగా వెళ్తాము ఆ భూతాల ఇంటికి. సరే మహారాజా, వెళ్ళండి. తప్పకుండా వెళ్ళండి. తమరు కూడా మాతో పాటు రావాలి. కానీ మహారాజా, నేను ఒకసారి వెళ్ళొచ్చాను కదా. ఆ కారణం చేతనే. ఎందుకంటే తమరు వెళ్ళారు, తమరు మాతో పాటు రావాలి. నేనెందుకు మహారాజా? ధనిమని కూడా ఇంతకు ముందు అక్కడికి వెళ్ళారు కదా. తమరు వాళ్ళని తీసుకువెళ్ళండి. వారు ఏరి వీరు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కదా. మహారాజా, వీళ్ళు ఇక్కడే ఉండాలి కదా. రామకృష్ణ పండితులు గారు, మేం వెళ్తున్నాము. తమరు కూడా మాతో పాటు ఆ భూతాల ఇంటికి వస్తున్నారు. మీ ఆజ్ఞ మహారాజా. నేను మిమ్మల్ని ఈ రోజు రాత్రి ఆ ఇంటి బయట కలుస్తాను. రాత్రి వేళెందుకు? రాత్రికి కాదు, రాత్రి వేళలో తాడు కూడా పాములాగా కనిపిస్తుంది. మనం పగటిపూట వెళ్దాం. 1 గంట తర్వాత మీరు మమ్మల్ని సభ బయట కలవండి. మీ ఆజ్ఞ మహారాజా. ఈ రోజు నేను పాయసం చేశాను. ఆయన కూడా తింటే ఎంత బాగుండేదో. లామా, అలే లామా, నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు నా గంటలు వరిస్తాలు. రామాకి ఏమీ కాదు, వస్తూనే ఉండుంటాడు. నువ్వేం దిగులు పడకు. ఆత్మ నుంచి తప్పించుకొని ఎలా వస్తారు? ఇంతవరకు ఎవరైనా ఆత్మ నుంచి తప్పించుకొని తిరిగి వచ్చారా? అత్తయ్య, వారు నా మదిలో ఎలా నిలిచిపోయారంటే ఇప్పుడు ఆయన నాకు కనిపించడం మొదలు పెట్టారు. మీకు కూడా కనిపిస్తున్నారా? లామ నాకు కూడా కనిపిస్తున్నాడు. అరే, ఇది నేనే. హా? నా ప్రియమైన పుత్రుడు, నువ్వెందుకు ఇంత ఆలస్యం చేశావు? అయ్యో నా పరమేశ్వర, మీరు వచ్చేసారా? ఇది నేనే. లామా, నా మిత్రమా, నువ్వేమైపోయావు? నువ్వు గనక లేకపోతే నా మిట్లమా? మిట్లతో అప్పుడు ఎక్కడికి పోయింది? నన్ను ఒంటరిగా వదిలి పారిపోయి వచ్చినప్పుడు నేను నీకు ఇంకొక గంట కూడా ఇవ్వను. ఇంకా తమరు శారదాదేవి గారు, మీరే నా స్వామి, మీరే నా పరమేశ్వరుడు. మీరు లేకపోతే జీవించడం కఠినం. నిన్ను నువ్వు ఎంత వేగంగా పరుగులు తీసావో వాటి బట్టి ఇవి అస్సలు నిజం అనిపించడం లేదు. ఇక నువ్వు ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మ. పెద్ద సూర్య వీరుల్లాగా మాట్లాడారు. చెయ్యి ఒక్కసారి తిప్పి చూసిందో లేదో, నువ్వు అదృష్టం అయిపోయావు. నన్ను వదిలి పారిపోయావు. అంటున్నారు అత్తయ్యకి నమ్మకం ఉందట మీరు వస్తారని. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. అరే, మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసారు. ఆ ఆత్మ మిమ్మల్ని వదిలేసింది. వదిలేదు. వదలలేదా? అరే, మీరు ఎదురుగా నిలబడ్డారు కదా. ఏమెత్తాలి? అయ్యో, ఎవరైనా ఔషధం ఎత్తుకొచ్చి ఈరికి రాయండి. ఆ దెయ్యం మీకు ఏ గతి పట్టించిందో అది పురుగులు పట్టిపోతుంది. నరక పాగ్నిలో భస్మం అయిపోతుంది. అయిపోయిందా? ఇక తినడానికి ఏమైనా పెడతారా? బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ లేవు. నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు నువ్వు పాయసం గురించి మాట్లాడుతున్నావు కదా, నా కోసం కూడా పాయసం ఉండే ఉంటుంది కదా, దాన్ని పట్టించు. మొత్తం అయిపోయింది. ఏంటి దీని అర్థం? నువ్వు నా కోసం పాయసం ఉంచలేదా? ఉంచారండి. మరి ఎక్కడికి పోయింది? అది అది నేను గుండప్ప తినేసాం. అలాగా? అంటే దీని అర్థం మీరు ముందే నిర్ణయించుకున్నారు ఇక నేను తిరిగి రాను అని కదా? లేదు లేదు లేదు, అదేంటంటే నాకు చాలా బాధగా అనిపించింది. పైగా బాధలో ఎక్కువ ఆకలేసింది, అందుకే మేము తినేసాం కదా గుండప్ప. అవునవును. అరే, మీకంటే కూడా ఆత్మ ఇంకా మంచిది. అది నాకు ఇంకా మంచి మంచి వంటకాలు చేసి పెట్టింది.
ఎందుకు దిగులు పడుతున్నావు? ఉండు, నేను నీకోసం ఇప్పుడే చేసి తీసుకొస్తాను. ఏమొద్దు. ఎందుకొద్దు? ఎందుకంటే నేను మళ్ళీ ఆ భూతాలింటికి వెళ్ళాలి. మళ్ళీ ఎందుకు? ఇప్పటి వరకు తిన్న దెబ్బలు సరిపోలేదా? మహారాజు గారు ఆదేశిస్తే నేనేం చేయను? లేదు, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వేం దిగులు పడకు, ఈసారి మహారాజు కూడా నాతో పాటు వస్తున్నారు. కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈసారి ఆ ఆత్మ ఏం చేస్తుందో ఏమో. శారదా, ఆత్మ నన్ను ప్రాణాలతో వదిలే అవకాశం అయినా ఉంది. కానీ మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారి ఆదేశాన్ని ఉల్లంఘించినట్లయితే అప్పుడు నా మృత్యు నిశ్చయమే. ప్రణామం మహారాజా. పదండి, మనం ఈ ఇంటి లోపలికి వెళ్దాం. నా ప్రాణాలు రక్షించడం తమరి చేతిలోనే ఉంది ప్రభు. ఒక్క క్షణం ఆగండి. మహారాజా, ఈ సేన అలాగా అలాగా తమ రక్షణ కోసమా? మంచిది ప్రభు, మంచిదే. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మాకు రక్షణ అవసరం ఏముంటుంది రామకృష్ణ పండితులు? ఎవరైతే ప్రేతాత్మగా ప్రజల్ని భయపెడుతున్నారో వాళ్ళని పట్టుకుని బందీలను చేసి తీసుకువెళ్ళడానికి వీళ్ళని మాతో తీసుకొచ్చాం. పదండి. అయ్యో మహారాజా, వీళ్ళందరూ కనుక లోపలికి వస్తే బహుశా అప్పుడు ఆత్మ మన ఎదుటికి రాకపోవచ్చు. అందుకే తమరు ఒక్కరే లోపలికి వెళ్ళి. ఒంటరిగానా? నా ఉద్దేశం ఏమిటంటే మనం ఇద్దరమే ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. మీరందరూ ఇక్కడే ఉండండి, మేమిద్దరమే ఒంటరిగా లోపలికి వెళ్ళొస్తాం. పదండి. తమరు పదండి మహారాజా. మహారాజా, తమరు కష్టపడాల్సిన అవసరం ఏముంది? కొంచెం సేపు వేచి ఉండండి, ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది. ద్వారం స్వయంగా తెరుచుకుంటుందా? అవును మహారాజా, కొంచెం సేపు వేచి ఉండండి, చూడండి.